హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూసే ఇంటి వంటలో చేయబోయేది పప్పుచారు. సింపుల్గా ఈ వర్షాకాలంలో మనకి ఏమి ఇంట్లో కాయగూరలు లేనప్పుడు సింపుల్గా చేసి ఒక డిష్ని మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ కొద్దిగా ఆవాలు వేసుకున్నా. ఇందులో తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక రెండు మెంతులు, రెండు మెంతులు, కొంచెం ఆవాలు చిటపట అనాలి. ఇలా 4 వెల్లుల్లిపాయలు రెప్పలు చిదిమి పెట్టుకున్నాను. కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, పోపులో దాంతోపాటు ఇది వేసేస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఒక 10 ఉల్లిపాయల దాకా నేను కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 6-7 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేద్దాం. అర చెంచా ఉప్పు ఇందులో వేసుకుందాం. తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. కొంచెం ఒక్క 2 నిమిషాలు కొంచెం బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అప్పుడే టేస్ట్ వస్తాయి. బాగా ఉల్లిపాయలు మగ్గాయి, 2 నిమిషాలు మగ్గించాము. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 150 గ్రాముల పప్పు ఉడికించి కుక్కర్లో బాగా మెత్తగా అది రుబ్బి పెట్టుకున్నాను. ఈ పప్పుని వచ్చి దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు అర చెంచా ఉట్టి కారం, ఏది కలపంది ఉట్టి కారం, అది మాత్రం ఇందులో యాడ్ చేస్తాం. ఇప్పుడు బాగా కలిపి ఒక్కసారి ఇది ఒక మసిలే వరకు అలా ఉంచుదాం. తర్వాత చింతపండు కలపాలి. కొంచెం ఒక్క పొంగు రానివ్వండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ తెరలు బాగా పొంగుతుంది, మరుగుతుంది పప్పుచారు. ఇప్పుడు వచ్చి చింతపులుసు వచ్చి కొంచెం పోసుకుంటున్నాం. మన పులుపుకు తగినట్టే వేసుకోవాలి. నేను ఉసిరికాయ అంత సైజులోనే తీసి ఈరోజు జ్యూస్ తీసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఒక్కసారి కలిపి కొంచెం ఒక 5-6 నిమిషాలు బాగా మసిలే వరకు ఉంచాలి. మరగడం స్టార్ట్ అయ్యాక ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా ఉంచాలి. ఇప్పుడు మళ్ళా మూతేసేద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది బాగా మసిలి. చూడండి పప్పుచారు ఎంత బాగుందో. అది చిక్కగా కావాలో పలచగా కావాలో మీ ఇష్టాన్ని బట్టి మీరు దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ మాత్రమైనా ఉండాలి. ఇది చాలా బాగుంటుంది. వర్షాకాలం కాయగూరలు లేవు అన్నప్పుడు ట్రై చేసి చూడండి. మామూలుగా కూడా నాన్ వెజ్ చేసినప్పుడు చారు చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. దీనికి మంచి కాంబినేషన్ ఉప్పు చేప చాలా బాగుంటుంది. కాయగూరలు ఏదైనా ఫ్రై పెట్టచ్చు. చికెన్ ఎప్పుడు ఎలా పిల్లలకి ఎలా ఇష్టమో అలా చేసి ఇది వాళ్ళకి పెట్టండి. ఖచ్చితంగా ఈ వంట మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. ట్రై చేయండి. ట్రై చేసి మీ కమెంట్స్ని చెప్పండి. మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.